ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. పిల్లరా, ఈరోజు ఒక అంశము కాదు కానీ మరి ఈ కాలపు ఈ గడియ వర్తమానికుడైనటువంటి మరి విలియం మరియన్ బ్రెన్హామ్ గారు ఇండియా దేశాన్ని దర్శించినటువంటి కొన్ని విశేషాలని నేను మీతో పంచుకోవటానికి ఇష్టపడుతున్నాను. మరి కర్మేలు పర్వతముపై ఏలియా అనగా తిష్బీయుడైన ఏలియా ఎలాగైతే సవాల్ చేశారో, మరి ఇండియాలో ముంబై పట్టణంలో ఇంచుమించుగా 17 మరి మత సంబంధమైనటువంటి నాయకులకు మరి గడియ వర్తమానికుడు సవాలు విసిరారు. ఆ విషయాలు మీ ముందుకు తేవటానికి ముందుగా ఇండియా మీద దేవునికి ఉన్నటువంటి కొంత ప్రణాళికను గురించి కూడా మీతో పంచుకోవటానికి మరి నేను ఆశపడుతున్నాను ప్రియులారా. ఎందుకంటే కొంత సమాచారము మనము గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. మొట్టమొదటిగా మరి పరిశుద్ధ గ్రంథంలో ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతాను. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను. ఇదే మాట మరి ఇంగ్లీష్లో కూడా మనం చూద్దాం. మరి ఎస్తేరు గ్రంథంలో ఎస్తేర్ చాప్టర్ 1 verse 1. Now in the days of Ahasuerus, the Ahasuerus who reigned from India to Ethiopia over 127 provinces. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి పరిశుద్ధుడా, చదవబడిన లేఖనాలలో నుండి నాయన కొన్ని విషయాలు ఈ గడియ వర్తమానికును గూర్చి అపోహలు తొలగిపోవులాగున నాయన చెప్పటానికి నాలో ఒక ప్రేరేపణ కలిగి ఈ సాయంకాలం వేళ నీ సన్నిధికి వచ్చాను. ప్రభా, ఎంతమంది అయితే ఇది వింటున్నారో నాయన చక్కగా గ్రహించటానికి కృపదయచేయి. ముఖ్యంగా వధువు నాయన జ్ఞానము గలది నాయన, వధువు గ్రహించటానికి నీ కృపను దయచేయి. ప్రతి ఆటంకమును దూరపరచండి ప్రభా. మీరు రంగం మీదకి వచ్చి మీరు మాట్లాడిన ఆయన ఈ పరిశుద్ధాత్మ అభిషేకం క్రింద చక్కగా చేసే దేవుడు అని నీకు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్తమును నీ చేతులకు అప్పగిస్తూ మీరే రంగం మీదకి వచ్చి మాట్లాడమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గడియ వర్తమానికుడు విలియం మరియన్ బ్రెన్హామ్ గారు ఇండియా దేశాన్ని దర్శించినటువంటి ఆ విశేషాలు మీకు చెప్పటానికంటే ముందుగా ఒక చిన్న డేటా నేను సిద్ధపరుచుకొని వచ్చాను. దాన్ని కూడా మీ ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నాను. ప్రియులారా, క్రీస్తు పూర్వం 486 నుండి 465 BC ఈ ఎస్తేరు గ్రంథము మరి అప్పుడున్నటువంటి పరిస్థితులను మనకు తెలుస్తుంది. ప్రియులారా, ఇంచుమించుగా 2600 సంవత్సరాల చరిత్ర అనగా ఈ ఎస్తేరు చరిత్రలో ఇక్కడ మనం చదువుకున్నాం ఇందాక, ఫ్రమ్ ఇండియా టు ఇథియోపియా. అక్కడ నుండి 127 అనగా 127 ప్రోవిన్సెస్ సంస్థానములను అతడు పరిపాలించినట్టుగా మనం చూస్తున్నాము. అంటే ఇక్కడ మన దేశము యొక్క పేరు మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రియులారా, 12 అపోస్తలులలో ఒకడైనటువంటి తోమా, పరిశుద్ధుడైన తోమా అపోస్తలుడు,
మరి చరిత్ర ఆధారంగా ఇండియాను విజిట్ చేసిన సంవత్సరము మరి మరి ఇక్కడ చూడండి 52 అంటే ఏడీలో క్రీస్తు శకము 52లో పోర్ట్ సిటీ కొండగల్లూర్ అనేటటువంటి కేరళ ప్రాంతానికి ఆయన మొదటిసారిగా ఇండియాలో అడుగుపెట్టారు. అలాగే ఆయన చనిపోయినది క్రీస్తు శకం 72 మైలాపూర్, చెన్నై. అలాగే మనం గమనిస్తే ఈ ఇండియా దేవుని యొక్క ప్రణాళికలో ఎన్నో విశేషతలను మనం చూస్తూ ఉన్నామండి. ఈ మైలాపూర్లో మరి హిందూ పూజారులు మరి ఈ యొక్క అపోస్తుల్ని ఒక ఈటెతో పొడిచి చంపినట్లుగా చరిత్ర చెప్తుంది. ఇంచుమించుగా ఈ సంవత్సరం మనం ఆలోచన చేస్తే ఈ అపోస్తలుడు భారతదేశానికి వచ్చి 1972 సంవత్సరాలైంది. అలాగే మరి వర్తమానంలో ఉన్నవారు ఈ గడియకు పంపబడిన మలాకి 4:5లో చెప్పబడినట్టుగా ఈ గడియకు పంపబడినటువంటి ఏలియా ఆత్మయు శక్తి గలవాడైన ప్రవక్తగా నిరూపించబడినటువంటి దైవజనుడు విలియం మరియన్ బ్రెన్హామ్ గారు. ఆయన 1954 సెప్టెంబర్ నెల చివరి వారంలో ఇండియాను దర్శించారండి, అనగా ముంబై పట్టణంలో. అప్పుడు మనకు స్వతంత్రం వచ్చిన కొద్ది సంవత్సరాలకే ప్రవక్త మరి ఇండియా దేశానికి వచ్చారు. అప్పుడు ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు. అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. కాబట్టి ఇంచుమించుగా ఆయన ఇండియాను దర్శించి 70 సంవత్సరాలైంది. అలాగే ఈ చెన్నై నగరంలో మరి మనం గమనిస్తే 1985లో వాయిస్ ఆఫ్ గాడ్ మరి ఒక చిన్న స్థలములో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ఈ వర్తమానాలు వెళ్ళటం కోసం మరి ఈ యొక్క ప్రవక్త కుమారుడైనటువంటి జోసెఫ్ బ్రెన్హామ్ గారు 1981లో USA జెఫర్సన్విల్లో మరి ఈ యొక్క మరి టేప్ పరిచర్యను ప్రారంభించడం జరిగింది. మరి ప్రవక్త ప్రసంగించినటువంటి అంశాలు 1280 పైచిలుకున్నాయండి. కాబట్టి ఇంకా గమనిస్తే ఆయన మొట్టమొదటి ప్రసంగము 1947 ఏప్రిల్ 12 కాలిఫోర్నియాలో ఓలాండ్ అనేటటువంటి ప్రాంతంలో ఆయన ఆ ప్రసంగం టేప్ చేయబడింది. చివరిసారిగా 1965 డిసెంబర్ 12 టూసాన్ టెబర్నికల్లో మరి ఆయన చివరి ప్రసంగం చేశారు. ఇంతవరకు ఒక డేటా నేను మీకు ఇవ్వటం జరిగింది. పిల్లరా, ఇక్కడ నేను చెప్పిన డేటాలో భారతదేశానికి దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న ఉద్దేశానికి చాలా విషయాలు ఉన్నాయి. ఇండియా టు ఇథియోపియా 127 మరి 127 సంస్థానాలలో మరి ఈ ఎస్తేరు గ్రంథంలో పరిపాలన చేసినట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. అయితే అందులో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే హిందూ దేశం మొదలుకొని మరి ఇథియోపియా వరకు మరి పాలన జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో నా ప్రధాన అంశం ఏంటంటే ఈ గడియ వర్తమానికుడు ప్రపంచంలో అనేక దేశముల అనేక ఖండాల ప్రయాణం చేశారు ఆయన. అయితే మనకు దేవుడిచ్చిన మెయిన్ కృప ఏంటంటే గొప్ప గొప్ప దైవజనులు లేకపోతే ఆ అపోస్తలులతో పాటు దేవుని ప్రణాళికలో
మన భారతదేశం ఉండుట గొప్ప విషయం. అంటే ప్రపంచాన్ని ఆయన దృష్టించాడు. కానీ ఎస్పెషలీ ఒక మెసేజ్ ఇండియా దేశానికి రావటం చాలా గొప్ప కృప అని నేనైతే నమ్ముచున్నానండి. ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. 1950లో మరి ప్రవక్త బ్రెన్హామ్ మొదటి ప్రపంచ పర్యటన స్కాండినేవియా దేశాలలో జరిగింది. ఆ పర్యటనలో నార్వే, ఫిన్లాండ్, స్వీడన్ తదితర దేశాలలో విరివిగా స్వస్థతలు చేశాడు ఆయన. ఫిన్లాండ్లో ఒక బాలుడు మరణము నుండి మరి ప్రవక్త ప్రార్థన చేయగా తిరిగి లేచాడండి. 1951లో అనగా 1951లో ఆయన ఈ యొక్క సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా పర్యటన జరిగింది. అక్కడ కూడా ఇక లెక్కించలేనన్ని గొప్ప కార్యాలు దైవజనుడు ద్వారా దేవుడు చేశాడు. 1953 వేసవి కాలమందు ఒకరోజు ఇండియా నుండి వచ్చిన ఆర్చ్ బిషప్ డాక్టర్ పిల్లై ఇండియాకి రావాల్సిందిగా బ్రెన్హామ్ గారిని అనగా ప్రవక్తను బ్రతిమలాడారు. ఇండియా వెళ్ళవలనన్న కోరిక ఈ దైవజనుల్లో బలముగా ఉన్నదట. కావున మరి 1952 ఫిబ్రవరిలో మరి వెళ్ళాలని దైవ దర్శనం ద్వారా తెలుసుకున్నారు. అయితే పలు కారణాల వల్ల 1954 సెప్టెంబర్ నెలలో దైవజనులు ప్రవక్త ఇండియా దేశం రావటం జరిగింది. ఇప్పుడు అనేక ప్రపంచ యాత్రలు ఆయన అప్పటికి చేసి ఉన్నారు. 3వ ప్రపంచ యాత్ర సువార్త ప్రకటనకు ఆయన సిద్ధపడ్డాడు. ఆ పర్యటనలో ఆయన న్యూయార్క్ నుండి పోర్చుగల్లోని లిస్బన్కి చేరుకున్నారండి. ఏమేన్. కాబట్టి అక్కడ తన మిత్రుడు వ్యాన్ బ్లూంబర్గ్ అతని రాక కొరకు ఎదురు చూచుచుండెను. అతడు ఒక గొప్ప విద్యావేత్త మరియు జర్మనీ సంపన్న వర్గాలలో అతడు 7 భాషలను అనర్గళంగా మాట్లాడగలడంటండి. అలాగే 1950 మరి ప్రవక్త ఫిన్లాండ్ పరిచర్య శక్తివంతముగా రుజువు కావడం కళ్ళారా చూచి ప్రేరేపింపబడి బ్రెన్హామ్తో కలిసి మరి ఆయన కొనసాగినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియులారా, ఈ పర్యటన అంతటిని తయారు చేసినవాడు అతనికి, అంటే ఈ షెడ్యూల్ తయారు చేసినవాడు అతనికి ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్పవారితో పరిచయాలు ఉన్నాయి. ఈ లిస్బన్లో దేశాధ్యక్షుడు మరియు సహచర క్యాబినెట్ కలిసి బ్రెన్హామ్కు విందుని ఏర్పరిచారంట. అక్కడ అందరూ రోమన్ క్యాథలిక్లే అయినందున బహిరంగ కూడికలు జరపటానికి సిటీకి మరి దూరముగా ఉన్న ఒక పెంతెకోస్తు చర్చిలో 2 కూటాలు జరిగాయి. అవెంతో అద్భుతముగా జరిగాయి. అక్కడ నుండి మరి విలియం బ్రెన్హామ్ గారు, అతని కుమారుడైన బిల్లీ పాల్, మరి అక్కడ నుండి బ్లూంబర్గ్తో కలిసి బ్లూంబర్గ్తో కలిసి ఇటలీ వచ్చాడు. బ్రెన్హామ్ రోమ్లో ఉన్నప్పుడు అపోస్తుడైన పౌలు గారు ఉండినటువంటి జైలుని దర్శించారంటండి. వారు వాటికన్ మ్యూజియాన్ని కూడా దర్శించారు. అక్కడ పోపు ధరించే ముక్కోణపు కిరీటాన్ని కూడా చూశారు. తర్వాత అతడు రోమన్ క్యాథలిక్ పోపును కలుసుకున్నటకు వ్యాన్ బ్లూంబర్గ్ ద్వారా నియామకము తీసుకున్నాడు. కానీ వాటికన్లోని పోప్ పాదములను ముద్దు పెట్టుకొని అతడు చూపించే ఆ కర్ర కొనను మరి దానికి సాష్టాంగపడాలని చెప్పినప్పుడు ఆ షరతును బట్టి విలియం బ్రెన్హామ్ గారు తిరస్కరించారు. నేను దేవునికి తప్ప మరి ఎవరికి కూడా నేను నమస్కారం చేయనని ప్రవక్త మరి చక్కని దృఢ నిశ్చయతతో ఆ యొక్క అవకాశాన్ని రిజెక్ట్ చేసుకున్నారు. ఓకే. కాబట్టి పిల్లలు మీరు దయచేసి
మనం చూసినట్లయితే దానికి బదులుగా సెయింట్ పీటర్ స్క్వేర్ పక్కనే వ్యాన్ బ్లూంబర్గ్ ఆధ్వర్యమున కూటములను పెట్టాను. అక్కడ అద్భుతముగా అనేకులు స్వస్థత పడ్డారు. అక్కడ నుండి వారు ఈజిప్ట్కి అనగా ఐగుప్తు దేశానికి కైరో ప్రాంతానికి ప్రయాణమయ్యారు. అక్కడ వారు ఒక దినము ఉండి పిరమిడ్లను చూశారు. ఎంతో కాలంగా మర్మయుక్తంగా ఉన్నటువంటి అనేక విషయాలు ఈ పిరమిడ్ను గూర్చి దర్శనము ద్వారా ప్రవక్త అనేక విషయాలను బయలుపరిచారండి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పిల్లరా, అక్కడి నుండి మనం చూసినట్లయితే ఐగుప్తు రాజు అయినటువంటి ఫరూక్తో ఆ రాజులతో కలిసి ఆయన విందు చేశారు. పిల్లరా, రాజులు మరి నిన్ను పిలిపించుకొని వాక్యం వింటారని దూత ద్వారా తెలపబడినటువంటి ప్రవచనమంతా దర్శనము నెరవేరటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అక్కడ నుండి మెయిన్ ఏంటంటే యెరూషలేమునకు వెళ్ళాలనేటటువంటి ఒక ఆలోచన కలిగింది. ప్రియులారా, ఇక్కడే చాలా విషయాలు ఉన్నాయి. పలుమార్లు ప్రవక్త దగ్గరికి అక్కడ ఉన్నటువంటి యూదులలో ఉన్నటువంటి రబ్బీలు వచ్చి కలుసుకున్నటువంటి పరిస్థితులు కొన్ని ఉన్నాయి. ఆ రబ్బీకి మెస్సియాను గురించి చెప్పినప్పుడు అతడు ఏడ్చాడు, కన్నీరు పెట్టుకున్నాడు. కానీ నా దేశంలో నేను కనుక అంగీకరిస్తే నా పిల్లలకు నాకు రొట్టె ముక్క కూడా దొరకదనేటటువంటి బాధతో అతడు మరి మెస్సియాను అంగీకరించడానికి రిజెక్ట్ చేశాడు. కాబట్టి పిల్లరా, అయితే ఈరోజు ఇజ్రాయెల్ దేశంలో, ఎందుకంటే ఇది ప్రపంచపు గడియారము, మనకి ఇజ్రాయెల్ దేశం నుండి ఈ సువార్త ఈ తూర్పు కొన నుండి పశ్చిమ వైపు మరి ఆ యొక్క వర్తమానము వెళ్ళింది. ప్రియులారా, మీరు గమనిస్తే యూదుల నుండి రావలసినటువంటి ఈ వర్తమానము ప్రపంచంలో ఎక్కువగా అంగీకరించిన వారు ఎవరంటే అక్కడ ఉన్నటువంటి మరి ఆ పశ్చిమ దేశాల వారే ఎక్కువ అంగీకరించారు. ఇప్పుడు ఆసియా ఖండంలో తూర్పు దేశాలైన మనకి దయచేసి గమనించాలి, ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆంగ్లేయుల దగ్గర నుంచే వచ్చిందండి. గుర్తుపెట్టుకోండి, ఆంగ్లేయుల ద్వారా మనకు వర్తమానం వచ్చింది. ప్రియులారా, ఈ మెసేజ్ అనగా ఈ యొక్క గాస్పెల్ వారి ద్వారానే వచ్చింది. బైబిల్ అనేక భాషలలోనికి తర్జుమా చేశాక విలియం కేరీ ఇండియా దేశానికి ఆ పోర్చుగీస్ వారి ద్వారా వచ్చినప్పుడు ప్రియులారా, ఈ కలకత్తా ప్రాంతంలో పలు భాషలలోనికి చిన్న చిన్న సువార్తల క్రింద మరి ఆ యొక్క బైబిల్ని ట్రాన్స్లేట్ చేయటం జరిగింది. అలాగే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దయచేసి గమనించాలి, ఈ విధంగా మరి సువార్త ప్రపంచమంతటికి వెళ్ళింది. అలాగే మన ఇండియా దేశానికి కూడా వచ్చిందండి. కాబట్టి పిల్లరా, ఇక్కడ మనం దయచేసి గమనించాలి, ఈ సువార్త మనకి యూదులు తిరస్కరించినందువలన వచ్చింది. ఫైనల్లీ ఇది పశ్చిమ దేశాల వైపు వెళ్ళింది. విలియం బ్రెనామ్ గారు 54లో ఇక్కడికి వచ్చినప్పటికీ మన దేశము అస్తవ్యస్త పరిస్థితుల్లో ఉందండి. చాలా ఆ పరిస్థితులను చూసి ప్రవక్త చాలా బాధపడిపోయాడు. అతడు వ్యాధిగ్రస్తుడైపోయాడు, చాలా కృంగిపోయాడు. చాలా దినాలు ఆ షాక్ నుండి ఈ గడియ వర్తమానికుడు తేరుకోలేకపోయానని పలు సందర్భాల్లో చెప్పాడు. అప్పటికే అమెరికా చాలా గొప్ప దేశములలో ఒకటిగా చాలా ఉన్నత స్థానాన్ని అది సంతరించుకుంది. అప్పటికే 3 యుద్ధాలు మన ఎదుట ఉంటే 2 యుద్ధాలు క్లోజ్ అయినాయి. అదేంటంటే మొదటి ప్రపంచ యుద్ధము, రెండవ ప్రపంచ యుద్ధం. ఆ తర్వాత సంతరించుకున్న ఈ దేశాలన్నీ కూడా అప్పుడప్పుడే స్వతంత్ర దేశాలుగా మార్పు చెందుతూ ఈ బ్రిటిష్ వారి యొక్క ఆధీనములో ఉండి మరి ఆ స్వతంత్ర దేశాలుగా ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి, స్వాతంత్ర్యాన్ని పొందుకుంటూ ఉన్నాయి.
కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేశాలు స్వాతంత్ర్యాన్ని పొందుకుంటున్నాయి, వాక్యము కూడా దేశాల వైపు వెళ్తూ ఉన్నది. ఈ విధంగా ప్రియులారా, అక్కడ ఒక విషయం వచ్చింది. ఈ గడియ వర్తమానికుడు మనం చూస్తే లౌదికయ సంఘకాలపు దూత. ఈ వర్తమానము అన్ని జనులకు ఎలాగైతే వచ్చిందో ఇదే వర్తమానము మరలా తిరిగి యూదుల దగ్గరికి వెళ్ళాలి. వారు 1,44,000 మంది 2 సాక్షుల ద్వారా, ఏలియా మోషేల ద్వారా వారు ప్రత్యేకించబడాలి. ఆ విధంగా అది జరిగే క్రమంలో ఇక్కడ వధువు మరి ఎత్తబడాలనేటటువంటిది లేఖనాలను బట్టి మనం గమనిస్తూ ఉన్నాము. ఏమేన్. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగున మరి ప్రవక్త, చివరి కాల ప్రవక్త కాబట్టి ఈయన వెళ్ళి యూదులకు సమాచారం ఇవ్వాలి. ఎందుకంటే ఆ సమాచారం అక్కడికి వెళ్ళాలి. అయితే ప్రియులారా, ఆ సమయము ఆయన ఆ కైరోకు వెళ్ళేటప్పుడు దేవుడు అన్నాడు, ఇది నీకు సమయం కాదు అని చెప్పినప్పుడు ఆయన టికెట్స్ క్యాన్సిల్ చేసుకొని అక్కడి నుంచి ప్రయాణాన్ని, ఆ దిశను ఆయన మార్చుకున్నారండి. ఆ విమాన టికెట్లు రద్దు చేసుకొని ఏథెన్స్లోని గ్రీస్కు వెళ్ళారు. అక్కడ పురాతన కట్టడాలను దర్శించారు. అక్కడ నుండి తిన్నగా సౌదీ అరేబియా వెళ్ళి తన మిత్రుడు వ్యాన్ బ్లూంబర్గ్తో కలిసి సౌదీ అరేబియా రాజుతో విందు చేశారు. అనంతరం సెప్టెంబర్ చివరి వారంలో, ఇప్పటికి 70 సంవత్సరాలు అయిందండి, ఈ చివరి వారంలో ఇండియాలోని ముంబై మహానగరంలో ఆయన కాలు మోపాడు. ప్రియులారా, అక్కడ ఇండియా ట్రిప్ అనేటటువంటి వర్తమానంలో, వాక్యము శరీరమాయను అనేటటువంటి వర్తమానంలో ప్రవక్త ఏం చెప్పాడంటే, ఈ ముంబై పట్టణము తూర్పు దేశము యొక్క కొన అన్నాడు. ప్రియులారా, మీరు గమనించాలి, తెల్లవారికి సువార్త వెళ్ళిపోయింది. యూదుల యొద్ద నుండి వారి దగ్గరికి వెళ్ళింది. వారి దగ్గర నుండి అన్యులమైన ఈ తూర్పు దేశపు ప్రజలమైన మన దగ్గరికి రావటానికి చాలా టైం పట్టిందండి. అలాగే గడియ వర్తమానం కూడా మన దగ్గరికి రావటానికి చాలా టైం పట్టింది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చూడండి, దేవుని ఆత్మ యెరూషలేమునకు వెళ్ళనీయనందున ఈ విధంగా ఆయన ట్రిప్ మారుతూ ఉంది. కాబట్టి దేవుడు ఇటువైపు త్రిప్పుతూ ఉన్నాడు. ఇండియాలోని ముంబై మహానగరంలో కాలు మోపాడు. విమానం దిగిన వెంటనే, ప్రభువా, నీవు నన్ను ఎవరి కొరకైతే పంపి ఉన్నావో వారిలో ప్రతి ఒక్కరిని నేను వాక్పూర్వకముగా నా సొంత మగునుగాక అని పలుకుచున్నాను అని చెప్పడం జరిగిందండి. ఆయన పలికిన పలుకులో నుండి ఇండియా దేశంలో ఆ ధూళిని ఆయన తీసుకొని ఇదిగో దాని గాలిలోనికి ఎగరవేయమన్నప్పుడు అలాగిన సువార్త, అప్పటికి ఈ గడియ వర్తమానమును ఎరిగిన వారు ఒక్కరు కూడా ఇండియా దేశంలో లేరు. ప్రియులారా, అంటే 1954కి ఈ వర్తమానం ఇక్కడికి చేరలేదు. కానీ ప్రవక్తని దేవుడు పంపించాడు. అంటే మన దేశాన్ని దేవుడు ప్రేమించాడండి. ఈ వర్తమానం మనకు ఆశీర్వాదకరం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియులారా, నేను ఇందాక చెప్పాను, బైబిల్లో భారతదేశం యొక్క పేరు ఉంది హిందూ దేశం అని. ఇంగ్లీష్ బైబిల్లో ఇండియా అని ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇండియా టు ఇథియోపియా 127 సంస్థానాలు. కాబట్టి పిల్లరా, అది ఒకటి తీసుకుంటే ఎస్తేరు వధువుకి సాదృశ్యముగా ఉన్నది. అలాగే మనం తీసుకున్నట్లయితే దేవునికి స్తోత్రం కలుగునుగాక, 12 అపోస్తలులలో ఒక అపోస్తలుడైనటువంటి తోమ కూడా మరి ఆయన ఆ మొదటి శతాబ్దంలోనే మరి ఈ దక్షిణ ఇండియాలో ఆయన కాలు మోపాడండి. దేవునికి స్తోత్రం. కేరళ, చెన్నై మధ్య ఆయన సువార్త చేశాడు. అంటే అపోస్తలుని కూడా ప్రేరేపించి దేవుడు ఇండియా దేశానికి పంపాడు. ఆ తర్వాత ఈ గడియ యొక్క చివరి కాల ప్రవక్త అనగా అన్యజనులలో చివరివాడిగా మరి ప్రవక్తగా ఉన్నటువంటి ఈయన ఇండియా దేశాన్ని దర్శించాలనే బలమైన కోరికను కలిగి ఇండియాకి రావటం జరుగుట అది దేవుని సంకల్పంలో ఒక భాగమని నేను నమ్ముచున్నాను. అలాగే హోటల్ తాజ్లో మరి మనకు తెలుసు, తాజ్ హోటల్ అంటే ముంబై పట్టణంలో పెద్ద పెద్ద విఐపీలందరూ కూడా, వివిఐపీలందరూ కూడా
అక్కడే బస చేసేవాళ్ళు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ముంబై నగర మేయర్ మరియు మిగతా అధికారులు బ్రెన్హామ్ గారి కొరకు ఒక విందుని ఏర్పాటు చేశారు. అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు, అప్పటి రాష్ట్రపతి మరి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, వినరా, వీళ్ళందరూ కూడా మరి ఈ దైవజనుని చేర్చుకున్నారండి. అక్కడ ఈ పరిచర్యలో ఉండగా ఆయన మెసేజ్ని చెప్తూ అక్కడ వాతావరణాన్ని బట్టి అలసిపోయినప్పుడు మరి నెహ్రూ గారి యొక్క పర్సనల్ వైద్యుడు అతన్ని పరీక్షించి సాధ్యమైనంత త్వరగా స్వదేశానికి తిరిగి వెళ్ళి అక్కడ వైద్యులకు చూపించుకోమని సలహా ఇచ్చాడు. ప్రియులారా, అప్పుడే ఆయనకి 7 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి ఆ కడుపు సమస్య స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు జనవరిలో అమెరికా స్త్రీ బోధకురాలకు డౌడ్ ముంబైలో బహిరంగ కూటాలు జరిపించి ఆమె ఏం చేసిందంటే చాలా అలజడి చేసిందండి. అప్పుడే స్వతంత్రం వచ్చింది. ప్రజలు చాలా దుర్భర స్థితిలో, నిరుపేద స్థితిలో ఉంటే ఆమె ఆ కూటములలో కానుకలు పట్టుట వలన అక్కడ పెద్ద అలజడి వచ్చిందండి. దీని దృష్ట్యా మరి అప్పుడు ప్రభుత్వం బహిరంగ కూటములకు అనుమతి ఇవ్వటానికి జంకారు. కాబట్టి జనవరిలో కాకుండా సెప్టెంబర్లో మరి కూడిక జరిపించుకోవటానికి పర్మిషన్ వచ్చింది. కాబట్టి అప్పుడు అర్థమైంది ఆ సీజన్లో ముందుగా వచ్చుంటే ప్రాబ్లం ఉండేది, కానీ దేవుడు దాన్ని వాయిదా వేసాడు. అప్పుడు ప్రవక్త గ్రహించారు ఎందుకు దేవుడు వాయిదా వేసాడో. కావున అతని కూటములను సెయింట్ పాల్ ఇండియన్ నేషనల్ హిందుస్థానీ చర్చిలో ఏర్పరిచారు. అక్కడ 2 మీటింగ్లు జరిగాయి. చర్చిలో వాక్యం చెప్పి స్వస్థత ప్రార్థనలు చేసిన తర్వాత ఆయన ఎంతో అలసిపోయాడండి. సహాయకులు ఆయనను మోసుకొని పోవచ్చుండగా టర్కీ అనేటటువంటి ఒక సహోదరి అది చూచి మరి ప్రవక్త గారి కొరకు, బ్రెన్హామ్ గారి కొరకు ఉపవాసం ఉండి తీర్మానించుకున్నది. ఆమెకు కూటాలు జరిపే చర్చి వారే ఆ ప్రాంగణంలో చిన్న గుడిసె వేసి ఆశ్రయం ఇచ్చారు. ఆమె చాలా నిరుపేదరాలు. ఆమె భర్త ఒక చిన్న నిరుద్యోగిగా ఉన్నాడట. ఆమె మరియు ఆమె బిడ్డలు అప్పుడెంతో అనారోగ్యంతో ఉన్నారంట. అయినప్పటికీ దైవ సేవకుని నిమిత్తం ప్రార్థించుటకు ఆమె తీర్మానించుకున్నది. మరుసటి రోజు కూటములోకి ఆమె బంధువులు హాజరయ్యారు. అప్పుడు బ్రెన్హామ్ గారు గోడ వైపు అనగా చర్చికి అవతల వైపు ఉన్న ఆమె గుడిసె తట్టు తన చేతిని చాచి, కుమార్తె, దేవుడు నిన్ను దీవించునుగాక అని ప్రవక్త చెప్పారట. కాబట్టి అది ఎవరి నిమిత్తమో అని ముందు ఎవరికి అర్థం కాలేదు, కానీ ఆ తెలిసిన బంధువులు మాత్రం ఆమె అక్కడ ప్రార్థిస్తుంది కనుక ఆమె కొరకే అలా చెప్పాడని వారు గ్రహించారు. అలాగే ప్రియులారా, ఆ సమయమందు ఇంట్లో ప్రార్థన చేయించిన ఆమె మీదికి సిలువలో నుండి ఒక వెలుగు వలె వచ్చి ఆమెను తాకిందంట. అంతేకాక ఆ వెలుగు అనారోగ్యంతో ఉన్న ఆమె బిడ్డలను కూడా తాకిందంట. వెంటనే వారు స్వస్థ చిత్తులైరి. తర్వాత రోజు ఏమేన్ ఇప్పుడు బ్రెన్హామ్ గారు ఆలయానికి, జైనుల ఆలయానికి పిలువబడ్డారు. అక్కడికి సిక్కులు, జైనులు, బౌద్ధులు, ముస్లింలు, హిందూ పూజారులు వీళ్ళందరూ కూడా అనేక సంభాషణ జరిపాక వాళ్ళందరినీ కూడా సాయంకాల కూటానికి రమ్మని పిలిచారు. వాళ్ళందరూ కూడా వచ్చినప్పుడు అంతకుముందు ఉన్నటువంటి ఆ చర్చి, సెయింట్ పాల్ చర్చి చాలనందున కూటములను హ్యూమ్ మెమోరియల్ కాంగ్రిగేషన్ ఆ చర్చి యొక్క పెద్ద ప్రాంగణంలోకి మార్చబడింది. అక్కడ విస్తారమైన స్వస్థతలు జరిగాయి. బ్రెన్హామ్ గారి కుమారుడు బిల్లీ పాల్ ఒక గ్రుడ్డి వాణిని వేదిక మీదకి తీసుకుని రావటం జరిగిందండి. ఆయన తీసుకొచ్చినప్పుడు అతన్ని దీనస్థితి చూసి మరి ప్రవక్త ఎంతో జాలిపడ్డారు. అతని గూర్చి దేవుడు దర్శనంలో చూపిన విధముగా ఏమేన్ చెప్తున్నాడండి.
బ్రెన్హామ్ గారి కళ్ళ ముందు కనబడింది. పిమ్మట అతడు ఆ గ్రుడ్డి భిక్షగాడిని చూచి ఇలా చెప్పాడు, అయ్యా, నీవొక మంచివాడివి, మంచి సంసారివి, నీకు 2 మగపిల్లలు, వారు పెద్దవారయ్యారు. నీవు నీ మతము విషయంలో ఆసక్తి గలవాడివి. సూర్య నమస్కారం చేయటం వలన నీవు కనుదృష్టిని పోగొట్టుకున్నావు, నిజమేనా? అందుకు ఆ గ్రుడ్డి భిక్షగాడు అదంతా నిజమే అని ఒప్పుకొనెను. కర్మేలు పర్వతం మీద, ఇది అసలు పాయింట్, ఏలియా సవాలు విసిరినట్టే ఇక్కడ ప్రవక్త కూడా, నాకు అదే సంతోషం. ఇండియా గడ్డ మీద ఆ కర్మేలు యొక్క స్థితిలో ఏలియా ఎలాగైతే సవాలు చేశాడో, ఇండియా తూర్పు కొన మీద ఈ గడియ వర్తమానికుడు సవాల్ చేశాడు. అక్కడ అడిగాడు, ఇదిగో ఇక్కడ గ్రుడ్డి భిక్షకుడు ఉన్నాడు, ఇతని కన్నులు తెరిపింపగలవారు ఎవరైనా మీలో ఉంటే, మీరు అనేక మత నాయకులందరూ కూడా వచ్చారు, మీరు ఎవరైనా వచ్చి ఈ గుడ్డివాడిని బాగు చేయొచ్చని సవాలు విసిరారండి. అక్కడంతా కూడా నిశ్శబ్ద వాతావరణం, ఎవరు రాలేకపోయారు. అంతటా దైవజనుడు బ్రెన్హామ్ గారు ముందుకు వచ్చి ఆ గ్రుడ్డి భిక్షగాని కన్నుల మీద చేతులుంచి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయటం జరిగింది. వెంటనే చూపు వచ్చిందండి. ఆ గ్రుడ్డి భిక్షగాడు చూపు పొందిన వాడై ఆనందంతో కేకలు వేశాడు. స్టేజ్ మీద వాడు పరుగులు తీస్తూ అక్కడున్న ఒక ఆ పోలీసుని, నగర్ మేయర్ని కౌగిలించుకొని గట్టిగా కేకలు వేసి చెప్పాడు, నాకు చూపు వచ్చింది, నాకు చూపు వచ్చింది అని. అక్కడ ఇంచుమించుగా ఆ దినాల్లోనే 5 లక్షల మంది మరి అక్కడ కూడుకున్నారంటండి. కాబట్టి 1952 ఫిబ్రవరిలో దేవుడిచ్చిన దర్శనమందు ఇండియా కూటాలలో 3 లక్షలకు పైగానే జనులు వచ్చేదరని దేవుడు ముందుగానే చెప్పాడు. దానికి పైగానే అక్కడ రావటం జరిగింది. ఏమేన్ లార్డ్. కాబట్టి ప్రియులారా, కూటాల ముగింపులో బ్రెన్హామ్ గారు తన కారు డ్రైవర్ని ఏదైనా కోరుకోమని అడిగారంటండి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియులారా, దేవుని ఆత్మ దైవజనుని సంధించినప్పుడు వెంటనే ఆయన రెస్పాండ్ అవుతాడండి. కొంచెం సేపు కూడా ఆయన ఆలస్యం చేయడు. కాబట్టి ఆ డ్రైవర్తో అంటున్నాడు, నీకేదైనా కావాలా కోరుకో అన్నాడండి. వినారా? ఇప్పుడు కూటాలలో ప్రార్థన చేయించుకునేటకు అవకాశం దొరకని ఒక కుంటి బాలిక కొరకు ప్రార్థించవలసినదిగా అతడు మనవి చేశాడు. అప్పుడు ప్రవక్త సరే అన్నారు. అంతటా వారు కారులో ఏ బాలిక అయితే ఉందో ఆ ఇంటికి వెళ్ళారండి. బాలిక తల్లిదండ్రులు ఇతడిని చాలా గొప్ప వ్యక్తిగా, మరి ముంబై పట్టణంలో జరిగిన కార్యాలు కూడా దాన్ని బట్టి వారు మరి షాక్కు గురయ్యారనమాట. కాబట్టి నమ్మలేకపోయారు, ఇంత గొప్ప వ్యక్తి మా ఇంటికి రావటం ఏంటి, ఆశ్చర్యంతో సంతోషపడ్డారు. బ్రెన్హామ్ గారు లోనికి వచ్చి మంచం మీద ఉన్న కుంటి బాలిక దగ్గర కూర్చొని ఒక బంతిని విసిరి దాన్ని తెమ్మని ఆ బాలికతో చెప్పారు. వెంటనే ఆ బాలిక లేచి ఆశ్చర్య రీతిలో నడుచుకుంటూ వెళ్ళి ఆ బంతిని తెచ్చింది. ఇండియాలో అక్కడ ఎన్నో గొప్ప కార్యాలు, ఐ విట్నెస్ కూడా ఉన్నారండి, ఎందరో ఉన్నారు. కొంతమంది ఈ మధ్యకాలంలో మరి చనిపోయారు, కానీ ఇంకా చాలామంది అక్కడ విషయాలు చూసిన వారు ఉన్నారు. ఆమెన్. కాబట్టి పిల్లరా, ఇంకా మనం గమనిస్తే ఆ బాలిక లేచి ఆశ్చర్య రీతిలో నడుచుకుంటూ వెళ్ళి ఆ బంతిని తెచ్చింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఇండియా దేశంలో ఉన్నటువంటి ఆ భయంకరమైన పేదరికం, ఆ భయంకరమైనటువంటి పరిస్థితులను చూసి ప్రవక్తలో ఉన్న క్రీస్తు ప్రేమ, దైవజనుల్లో ఉన్న ప్రేమ చెల్లించిపోయిందండి. ఈరోజు ఇండియా అన్ని విధాల్లో బాగుంది, చాలా వరకు పర్వాలేదు. అమెరికా అంత కాకపోయినా, అంటే నేను చెప్పేది భౌతిక పరంగా అంత కాకపోయినా మరి ప్రస్తుతం చాలా గొప్ప స్థానంలోనే ఉన్నది. కాబట్టి పిల్లరా, మీరు గమనించాలి, కొద్ది కాలమైన తర్వాత మరి బ్రెన్హామ్ గారు ఆ కారు నడిపిన డ్రైవర్ ఒక రోజున రైలులో ప్రయాణిస్తున్నప్పుడు, ఆ బ్రెన్హామ్ గారు కారు నడిపినటువంటి డ్రైవర్
ప్రయాణిస్తున్నప్పుడు అక్కడ సువార్తను ప్రకటిస్తున్న స్టీఫెన్ శామ్యూల్ షిండే గారు మనమందరికీ పరిచయస్తులు, చాలా సీనియర్ పాస్టర్. అది దైవజనుడు అంటే నాకు చాలా ఇష్టం. సో ప్రియులారా, ఆయన ఈ డ్రైవర్ ద్వారా మరి సాక్ష్యం విన్నారండి. ఆ యవన ఈ షిండే గారితో ఆ డ్రైవరు తన సాక్ష్యాన్ని పంచుకున్నారు. అప్పటికి మరి ఈయన ఈ గడియ వర్తమానమును ఎరగలేదు. విన్నారా? కాబట్టి ప్రియులారా, ఇక్కడ చూస్తే ఎప్పుడైతే ఆ సాక్ష్యాలు విన్నారో దైవజనుడు గుర్తించాడు. ఇప్పుడు నేటికి మనకందరికీ తెలుసు, మన మధ్యకు కూడా పలుమార్లు వచ్చి వెళ్ళారు. వధువు వర్తమాన సంఘముల యందు ఆయన విశేష సేవ ఇండియాలో జరిగించారండి. అతని యొక్క సంఘంలో ఒక గొప్ప కార్యం జరిగింది. 4 పిల్లలు గల ఒక సహోదరి, దీని గురించి మీరు చాలా వినే ఉంటారు, నేను ఎక్కువగా చెప్పదలుచుకోవట్లేదు. కానీ ఆమె గడియ వర్తమానికుడిని నమ్మి, ఏలియా వర్తమానాన్ని నమ్మి, ఏలియా దినాలలో సారేపతు విధవరాలికి విషయంలో ఎలాగైతే జరిగిందో, ఈ ఏలియాను ఈ వర్తమానాన్ని నేను నమ్ముచున్నాను కాబట్టి కష్టకాలమందు నన్ను కూడా అలా ఆదుకుంటాడని అంటే, అదే రీతిగా ఆ నూనె తరగలేదు. ఆహారం ఆమె చక్కగా పిండి తీసి వండిపెట్టింది వచ్చిన వాళ్ళందరికీ. ఆ వింత కార్యాన్ని చూడటానికి విదేశాలలో నుండి వర్తమాన దైవ సేవకులు వచ్చి చూశారండి. అది గొప్ప అద్భుతం దేవుడు అక్కడ చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ప్రియులారా, మరి ఈ పేద వర్తమాన బిడ్డ ఈ కాలపు ఏలియాను చేర్చుకొని కష్టకాలమందు 3.5 సంవత్సరాల పాటు పోషింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎన్నో విషయాలు ఇక చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా విషయాలు ఈ ఇండియా దేశంలో ప్రవక్త ద్వారా జరిగిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ సెప్టెంబర్ నెలకి 70 సంవత్సరాలైంది ప్రవక్త వచ్చి. అలాగే ప్రియులారా, ఇంచుమించుగా మరి కొన్ని వందల సంవత్సరాల పూర్వం అపోస్తలుడు ఇక్కడికి వచ్చాడు. అలాగే ఇండియా దేశాన్ని గురించి దేవుని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఈరోజు అన్య దేశాలుగా ఉన్నటువంటి ప్రజలమైన మనము అనేక క్రైస్తవ సంఘ శాఖలు వ్యాపించాయి ఇండియాలో. అంత మాత్రమే కాదు, ఇండియా ఉపఖండానికి దేవుని ప్రణాళికలో ఉన్న ఆయన చిత్తమును నెరవేర్చే అనేకులను ఆయన పంపాడు. సో ఈరోజు ఈ వర్తమానం ఇక్కడ ఉందంటే ప్రభు ఇక్కడ ఉన్నాడు. ఆయన రాకడికి ఈ యొక్క కార్యాలకి ఎంతో సత్సంబంధం ఉంది. దేవుని దృష్టి, దేవుని ప్రేమ, నా ప్రియమైన సహోదర మరి విశ్వాసులారా, అలాగే ఈ గడియ వర్తమానములో మరి ముందుకు కష్టమైన నష్టమైన సాగుచున్న వారులారా, ప్రభు మన దేశాన్ని ప్రేమించారు. ముఖ్యంగా దేశం అంటే కేవలం ఒక గడ్డ కాదు, లేకపోతే ఒక మట్టి ప్రదేశం కాదు, అక్కడ మనుషులు ఉన్నారు. ముఖ్యంగా వధువు ఉన్నది. వధువు ఎడల ఆయన ఇష్టం కలిగి ఇక్కడికి వచ్చాడు. అందులో నేనున్నందుకు నాకు సంతోషంగా ఉంది. అందులో నన్ను చూసి దేవుడు తన ప్రవక్తన వర్తమానాన్ని పంపాడని నేను ఆనందిస్తున్నాను. మీరందరూ కూడా ఆనందిస్తారని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేశం ఎడల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. అందుకే ఇక్కడ కలుగుచున్న శోధనలను బట్టి, మరి ఈ వర్తమానం మీద అపవాది చేయుచున్న దాడులను బట్టి మీరెంత మాత్రమునో కలవరపడవద్దు. వారికి ఏదేదో సమాధానాలు చెప్పుకుంటూ సమయాన్ని వృధా చేయొద్దు. ఎందుకంటే వారి కళ్ళు మూసి ఉన్నారు. వారి కళ్ళులు తెరిచే బాధ్యత మంది కాదు. కానీ ఎందుకనంటే దేవుడు ఆనాడు యూదుల కన్నులు మూసాక మనకు కృపనిచ్చాడు. కృప యొక్క ముగింపులో అన్యజనులు కృప విడిచిపెట్టే ముందు ఇక్కడ పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. బట్ మనకు ఒక గొప్ప సంతోషం ఏంటంటే
దేవుని ప్రణాళికలో మనం ఉన్నాం. ఈరోజు మనం కన్నులు తెరిసామంటే వారికంటే గొప్పవారమని కాదు, కానీ కన్నులు తెరవబడిన వారికంటే గొప్పవారం కాదని జాలిపడాలి, వాళ్ళ మీద ప్రేమ చూపించాలి తప్ప వేరొక మార్గం మనకు లేదు. వారి కోసం ప్రార్థన చేయాలి తప్ప వేరొక మార్గం లేదు. దేవుడు కొందరిని కఠినపరుస్తాడు, కొందరి కనులు ఆయన తెరుస్తాడు. వాదోపవాదనల వల్ల ఎలాంటి మరి మేలులు మనకి జరగవు. కానీ ఒకటి మాత్రం నిజం, ప్రభువు కొరకు నిలబడండి, ఎవరు పరుగు వారు పరిగెత్తండి. ప్రభు రాకడలో ఆ ఎత్తబాటులో ఉండటానికి కావలసిన దేవుడిచ్చే ప్రతి బయలుపాటులో ఆ లేఖనానుసారంగా అది సత్యమని నీకు తెలిసి ఉన్నట్లయితే నువ్వు ముందుకు సాగండి. అంతేగాని మరి ప్రవక్త అని చెప్పటం కాదు, ప్రవక్త ఫలములు మీలో ఉండాలి. ప్రభువా అనువాడు పరలోక రాజ్యం ఎలాగైతే చేరడో, ప్రవక్తను నువ్వు చెప్పుకున్న ప్రవక్త యొక్క ఫలములు నీలో లేకపోతే ఎక్కడో కొంత పొరపాటు ఉండి ఉంటుంది. దయచేసిన ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ వర్తమానం నా హృదయంలో ప్రేరేపణ కలిగి మీకు ఇచ్చిన్నాను. ప్రభు తప్పకుండా మిమ్మల్ని దర్శించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, ఇది నా హృదయంలో పెట్టారు కనుక నాయన, ఇది ఒక వాక్య అంశంగా నేను తీసుకోలేదు, కానీ ఇది తెలియపరచాలని ఈ సెప్టెంబర్ నెలలో ఆ గొప్ప దైవజనుడు ఈ నేల మీద అడుగు పెట్టారు. ప్రభువా, ఈ వర్తమానం నా కోసం వచ్చిందని నేను నమ్ముచున్నానయ్యా. ఈ వర్తమానం వచ్చాక నా మనోనేత్రాలు మీరు తెరిచారు. బైబిల్ కొత్తగా మారింది నాయన. ప్రతి అంశంలో ఒక జీవపు ఓటగా మమ్మల్ని ఉత్తేజపరుస్తుంది, ఉజ్జీవపరుస్తుంది నాయన. అందును బట్టి నీకే వందనాలు, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా దేశాన్ని, మా ప్రజలను, ముఖ్యంగా ఇక్కడున్న వధువుని దీవించండి, సర్వలోకాలలో ఉన్న వధువుని దీవించండి. ప్రభా, నీ కృప, నీ దీవెన సమృద్ధిగా ఇది వినుచున్న వారందరికీ దయచేయమని, మమ్మల్ని కూడా నీ కృపలో బలపరిచి మరిన్ని విషయాలు నీ బిడ్డల యొద్దకు తీసుకురావడానికి సహాయం చేయమని మహిమ, ఘనత, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమెన్, ఆమెన్. షలోమ్.